శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మ మనందరినీ సన్మార్గంలో నడిపించటం కోసం, సత్కర్మాచరణ మార్గంలో నడిపించటం కోసం, సమతాభావనపూర్వకమైనటువంటి స్వధర్మాచరణ మార్గంలో నడిపించటం కోసం చాలా శ్లోకాలుగా ఉపదేశం చేస్తూ వస్తున్నాడు. ఆ సత్కర్మాచరణకు, ఆ స్వధర్మాచరణకు ఫలంగా అత్యుత్తమమైనటువంటి పరబ్రహ్మ ప్రాప్తి, పరమాత్మ తత్వజ్ఞానం ఫలితం కలుగుతుంది అని చెప్పాడు. అదేవిధంగా ఆ పరమాత్మ తత్వజ్ఞానం కోసం, ఆ బ్రహ్మానందాన్ని సంపాదించుకోవటం కోసం సత్కర్మాచరణ శ్రద్ధగా చేయాలి అనే విషయాన్ని కూడా కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకాన్ని నుంచి చాలా శ్లోకాలుగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అదే విషయాన్ని మరొక కోణంలో ఈ ప్రకృత శ్లోకంలో చెప్పబోతున్నాడు. ఆ శ్లోకం ఇలా ఉంటుంది: బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం అని. ఓ అర్జున, లేదా శ్రేయో మార్గంలోకి అడుగు వేయాలనుకునేటువంటి ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి సాధకుడు బుద్ధియుక్త జహాతీహ ఉభే సుకృత దుష్కృతే. నేను ఇంతవరకు చెప్పినటువంటి సమతాభావన, సమత్వ బుద్ధి, సిద్ధ్యసిద్ధ్యో సమోభూత్వా అని చెప్పినటువంటి సమత్వ బుద్ధి, సుఖదుఃఖే సమయకృత్వా లాభాలాభౌ జయాజయౌ అనే శ్లోకంలో చెప్పినటువంటి సమత్వ బుద్ధి, ఆ సమత్వ బుద్ధితో కూడి ఉన్నటువంటి వాడు, ఆ సమతాభావనతో సత్కర్మాచరణ చేసేటువంటి వాడు క్రమంగా తన మనస్సుని శుద్ధం చేసుకుని తత్వజ్ఞానాన్ని సంపాదించుకుని ఉభే సుకృత దుష్కృతే జహాతి, తన పుణ్యపాపాలన్నిటినీ పోగొట్టుకోగలుగుతాడు, తనకు ఉండేటువంటి కర్మబంధాలన్నిటినీ పోగొట్టుకోగలుగుతాడు. బుద్ధియుక్త జహాతి ఇహ ఉభే సుకృత దుష్కృతే. అందువల్ల తస్మాత్ యోగాయ యుజ్యస్వ, అటువంటి బుద్ధియోగం కోసం నీవు నీ ప్రయత్నాన్ని ప్రారంభం చెయ్యి. ఆ బుద్ధియోగం అనేది సమతాభావన పూర్వకమైనటువంటి సత్కర్మాచరణ. సిద్ధికిన్ను కార్యసిద్ధి కలక్కపోవటానికి మధ్య సమతాభావన, సుఖదుఖాలకి సమతాభావన, లాభ నష్టాలకు సమతాభావన, జయాపజయాలకు సమత్వ బుద్ధి. ఇటువంటి బుద్ధియోగం కోసం నీవు నీ ప్రయత్నాన్ని ప్రారంభించు. ఇటువంటి బుద్ధియోగం కోసం మానసికమైనటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించు. ఇటువంటి బుద్ధియోగంతో సత్కర్మాచరణ చేసేటువంటి శారీరక ప్రయత్నాన్ని, మానసిక వాచిక ప్రయత్నాన్ని నీవు ప్రారంభించు. తస్మాత్ యోగాయ యుజ్యస్వ. ఎందుకు ఇంత యోగం గురించి, ఈ రకమైన సమతాభావన గురించి నేను చెప్తున్నాను అంటే, యోగః కర్మసు కౌశలం. సత్కర్మాచరణ లేదా ఏదో ఒక పని చేయటం అని ప్రతి ప్రాణికి అలవాటు ఉన్నమాటే. కానీ ఆ సత్కర్మాచరణకు కౌశలం అంటే కుశలభావం, ఒక సామర్థ్యం అనేది ఎప్పుడు వస్తుంది అంటే దానికి యోగం జత చేరినప్పుడే వస్తుంది. ఈ సమత్వ బుద్ధి జత చేరినప్పుడే దానికి ఒక సామర్థ్యం వస్తుంది. కర్మసు యోగః కౌశలం. ఇటువంటి యోగయుక్తమైనటువంటి, సమతాభావన పూర్వకమైనటువంటి, సమర్థమైనటువంటి సత్కర్మాచరణను నువ్వు చెయ్యి అని పరమాత్మ ఈ శ్లోకంలో ఒక విధంగా ఉపదేశం చేస్తున్నాడు. మరొక విధంగా బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే. బుద్ధి అంటే పరమాత్మ తత్వజ్ఞానాన్ని కూడా మనం తీసుకోవచ్చు. అటువంటి సద్బుద్ధి కలిగినటువంటి వాడు, పరమాత్మ తత్వజ్ఞానాన్ని కలిగినటువంటి వాడు ఉభే సుకృత దుష్కృతే జహాతి, తన కర్మ బంధనాలన్నిటినీ పోగొట్టుకోగలుగుతున్నాడు. కాబట్టి ప్రతి జీవి, ప్రతి ప్రాణి తప్పకుండా తత్వజ్ఞానాన్ని సాధించవలసిందే. కానీ ఆ సాధించటానికి ఉన్నటువంటి మార్గం ఏమిటి అంటే యోగాయ యుజ్యస్వ. ముందు చెప్పినటువంటి సమతాభావన పూర్వకమైనటువంటి సత్కర్మాచరణ మార్గంలోకి నీవు ప్రవేశించు. అలా ప్రవేశించినప్పుడు మాత్రమే ఆ తత్వజ్ఞానం కలుగుతుంది. మరొక రకంగా కలిగే అవకాశమే లేదు. వేరే దారి తత్వజ్ఞానానికి లేనే లేదు. తత్వజ్ఞానం కలగాలి అంటే మొదలు మనస్సు శుద్ధమవ్వాలి.
మనస్సు శుద్ధం అవ్వాలి అనంటే సత్కర్మాచరణ చేయాలి. ఆ సత్కర్మాచరణ పరమాత్మ చెప్పినటువంటి యోగ బుద్ధితో చేయాలి. ఇట్లా చేసినప్పుడు మాత్రమే నీకు ఆ తత్వజ్ఞానం కలుగుతుంది. దానివల్ల మాత్రమే కర్మబంధనాలు తొలగిపోతాయి. మరే దారి దీనికి లేదు. అందువలనే పరమాత్మ నిశ్చయంగా యోగ కర్మసు కౌశలం, కర్మబంధనాలను పోగొట్టుకోవాలి అనంటే ఆ సామర్థ్యం ఈ బుద్ధియోగానికి మాత్రమే ఉన్నది. కర్మబంధనాలు తొలగిపోవాలి అనంటే ఈ బుద్ధియోగం దానికి సరి అయిన సాధనం అని పరమాత్మ మరొక విధంగా కూడా ఉపదేశం చేస్తున్నాడు. రెండు ఉపదేశాలను కలుపుకున్నట్లయితే తత్వజ్ఞానానికి శ్రేయో మార్గానికి సరి అయిన దారి, మనం చేసేటువంటి సత్కర్మాచరణలలో ఏ రకమైన ఫలాపేక్ష లేకుండా ఉండటం, ఏ రకమైనటువంటి సుఖదుఖ భావన లేకపోవటం, ఏ రకమైన జయాపజయ కాంక్ష లేకపోవటం, ఆ సందేహాలు లేకపోవటం, ఆ యాంగ్జైటీ లేకపోవటం అనేది పరమాత్మ ఈ శ్లోకంలో ప్రత్యేకించి గుచ్చి చెప్తున్నాడు. యోగ కర్మసు కౌశలం అనే మాట ద్వారా. ఈ యోగ కర్మసు కౌశలం అనే మాటని విడదీసి మన దేశంలోనే అత్యున్నతమైనటువంటి సర్వీస్, అత్యున్నతమైనటువంటి సేవలను అందించేటువంటి IAS, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వారు దీన్ని లోగోలో వాక్యం కింద పెట్టుకున్నారు. యోగ కర్మసు కౌశలం. చేసేటువంటి పనులలో కౌశలాన్ని, సామర్థ్యాన్ని చూపించటం అనేదే యోగం అనే అర్థంలో వారు ఉంచుకున్నారు. మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా గీతలో అమృతంలో ఉన్నటువంటి శ్లోకాలు విడదీసినా సరే మంచి అర్థాన్నే ఇస్తాయి. పరమాత్మ చెప్పుకుంటూ వస్తున్నటువంటి భావనతో కలుపుకుంటే మరింత మంచి అర్థాన్ని ఇస్తాయి. సత్కర్మాచరణను శ్రద్ధగా చేయటం, మనం చేసేటువంటి కర్మలలో కౌశలాన్ని, సామర్థ్యాన్ని ప్రదర్శించటం యోగం అనే అర్థం మంచి అర్థం. దానికంటే పైమెట్టులో ఉండేటువంటి అర్థాన్ని పరమాత్మ మరింత గుచ్చి ఏం చెప్తున్నాడు అంటే, నీ యొక్క కర్మలను పోగొట్టుకునేందుకు, నీ సత్కర్మాచరణకు సామర్థ్యాన్ని పెంచేందుకు సమతాభావన, సుఖదుఖాలయందు, లాభాలాభాలయందు, జయాపజయాలయందు అన్నిటిలోనూ సమతాభావన అనేది యోగం. ఆ యోగయుక్తంగా, ఆ యోగంతో కలిపినటువంటి సత్కర్మాచరణ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే దానికి పరిపూర్ణమైనటువంటి ఫలితం సిద్ధిస్తుంది. లేకపోతే వచ్చేటువంటివి చిన్న చిన్న ఫలితాలు. ఏ సత్కర్మాచరణకైనా వచ్చేటువంటి చిన్న ఫలితం రాదు అని పరమాత్మ చెప్పటం లేదు. అంతకంటే గొప్ప ఫలితాన్ని ఈ కర్మల ద్వారా సాధించవచ్చు. సామాన్యంగా చేసేటువంటి పని వలన దొరికే లాభం కంటే ఆ పనిని మనం శ్రద్ధగా చేస్తే ఎక్కువ లాభం ఉంటుంది అని మనకు అనుభవంలో ఉన్నదే కదా. అలా శ్రద్ధతో, సమతాభావనతో, ఈశ్వరార్పణ బుద్ధితో, ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి ఈ సత్కర్మాచరణ పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది అని పరమాత్మ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. ఈ సత్కర్మాచరణలో ప్రతి వ్యక్తి తన యొక్క మొదటి అడుగు వేయాలి అనే ఉద్దేశంతో. అయితే ఎందుకు ఇన్నిసార్లు చెప్పటం, ఇన్నిసార్లు ఎందుకు పరమాత్మ సమతాభావన అనే మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు? ఇన్ని శ్లోకాలుగా కర్మణ్యేవాధికారస్తే నుంచి మొదలుపెట్టి యోగస్థ కురు కర్మాణి అన్నాడు, దూరేణ హ్యవరం కర్మ అన్నాడు. ఇలా రకరకాలుగా ఎందుకు చెప్తూ వస్తున్నాడు పరమాత్మ అంటే, మానవులలో ఉండేటువంటి లేదా మానవుల బుద్ధిలో ఉండేటువంటి ఒక దోషాన్ని పరమాత్మ గమనించాడు. ఏమిటి ఆ దోషం? యాంగ్జైటీ, నిరంతరం తపన పడటం. ఏమిటి తపన? నేను నిర్వహించేటువంటి కర్తవ్యం నాకు ఫలితాన్ని ఇస్తుందా ఇవ్వదా అనే తపన, అనే యాంగ్జైటీ, అనే నిరంతరం కదలిక, మనసులో ఒక రకమైన ఉత్సుకత. ఈ ఉత్సుకతతో మానవుడు చాలా పాడైపోతున్నాడు. ఈ రకమైన యాంగ్జైటీ కొంచెం ఎక్కువైతే రోగంగా కూడా పరిణమిస్తోంది. ఈ రోగాన్ని తగ్గించుకోమని పరమాత్మ సూచన చేస్తున్నాడు. యాంగ్జైటీ అనేది సామాన్యమైన రోగం కాదు. ఆ రోగానికి మూలాన్ని సరిగ్గా గుర్తించుకుని నీవు ఆ రోగం నుండి బయటపడు అని పరమాత్మ సూచన చేస్తున్నాడు. ఈ యాంగ్జైటీకి మూలం ఏమిటి అంటే, ఫలితం కావాలి అనే ఆశ, ఫలితం నాకు దక్కాలి అనే ఆశ. ఈ ఆశ ఆ ఫలితం మీద ఉత్సుకతను రేకెత్తిస్తోంది. ఆ ఉత్సుకతతో సహజంగా పని సమర్థంగా చేయగలిగినటువంటి ప్రాణి కూడా సమర్థంగా చేయలేనటువంటి పరిస్థితి తలెత్తుతోంది. ఒక డాక్టర్ గారు
కార్డియాలజిస్ట్. ఆయన ఎన్నో సర్జరీస్ చేశాడు. ఎన్నో కార్డియాక్ సర్జరీస్ని ఆయన తన చేతులతో చేశాడు. ఆ సర్జరీస్ చేయటానికి కావలసినటువంటి ప్రాథమికమైన లక్షణం ఆయనలో ఉంది. సర్జరీస్ చేయాలంటే ప్రాథమికమైన లక్షణం వాళ్ళు డాక్టర్లు ఇలా చెప్పుకుంటారు: ఏనుగు లాంటి కాళ్ళు ఉండాలి, ఇనుప ముక్కల్లాంటి చేతులు ఉండాలి. కాళ్ళు కదలకూడదు, చేతులు వణకకూడదు. అందులోనూ ఆ హార్ట్కి ఆపరేషన్ చేసేటప్పుడు, హార్ట్కి సర్జరీ చేసేటప్పుడు చేతులు వణికితే ఏమవుతుంది అని ఎవరికి తెలియదు. సన్నని నరాలు, చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో చేతులు వణకూడదు, ఏమాత్రం కదలకూడదు, కాళ్ళు కూడా ఇటు అటు ఊగకూడదు. అట్లాంటి లక్షణాలతో ఆ సర్జరీ చేసేవాళ్ళు ఉండాలి. ఆ లక్షణం ఈ డాక్టర్ గారిలో పరిపూర్ణంగా ఉంది. అనేక సర్జరీస్ని ఆయన చేశాడు, చాలానే చేశాడు. ఎంతోమంది రోగులను వాళ్ళ రోగాల నుంచి విముక్తిని కల్పించి స్వస్థులను చేశాడు. కానీ ఒకరోజు ఒక పేషెంట్ ఎదుర్కొండా వచ్చి పడుకుంది. ఆవిడని చూసి ఈయన వణుకుతున్నాడు. ఆవిడెవరు? ఆయన భార్య. ఆయన భార్యని చూసి వణుకుతున్నాడు అంటే ఏదో భార్య అంటే భయం అని అనుకునేరు. ఆవిడ కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు భయపడకూడదనే నియమం వీళ్ళకుంది. ఇంతేకాకుండా 10 మంది ఉన్నప్పుడు భయాన్ని ప్రదర్శించకూడదు అనే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ కూడా ఆయనకు ఉంది. ఎందుకు వణుకుతున్నాడు ఆయన మరి అంటే, ఆ భార్యకు ఆపరేషన్ చేయాలి, ఆవిడికి సర్జరీ చేయాలి. సర్జరీ చేయటం అలవాట్లో ఉన్నదే కదా, మరి ఎందుకు వణుకుతున్నాడు? చేతులు ఎందుకు వణుకుతున్నాయి అంటే యాంగ్జైటీ. ఏమిటి యాంగ్జైటీ? ఈవిడికి రోగం నయం అవ్వాలి, ఈవిడికి నేను చేసే సర్జరీ సక్సెస్ అవ్వాలి, ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి, ఏమాత్రం ఇబ్బంది రాకూడదు. మరి ప్రతి ఆపరేషన్ ఇలాంటిదే కదా, ఇంతకంటే కఠినమైనవి చేశాడు కదా. ఈరోజు ఎందుకు అనుకుంటున్నాడు ప్రత్యేకించి అంటే, ఆ నా భార్య అనుకోవటం వలన, నాకు సంబంధించిన వ్యక్తి అనుకోవటం వలన, ఆ ఫలితం ఏదో తనదే అవ్వటం వలన, ఆ ఫలితం కావాలి అని ఒక్క నిమిషం ఆలోచించుకోవటం వలన అతనిలో ఒక తపన రేకెత్తింది. తపన రేగింది మనసులోను. ఆ తపన రేగటం వలన మనిషి యాంగ్జైటీకి గురై వణికిపోతున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు, డాక్టర్లు, మిగతా వాళ్ళు చెప్పారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా దూరంగా ఉండి చూస్తూ ఉండు, నువ్వు మాత్రం ఈ పేషెంట్ను ముట్టుకోవద్దు అని. వాళ్ళు ఏమంటున్నారు? పేషెంట్ని ముట్టుకోవద్దు అంటున్నారు. ఈయనేమనుకుంటున్నాడు? నా భార్య ఎదుర్కొండా ఉంది అనుకుంటున్నాడు. ఇద్దరికీ ఫలితం మీద ఉండేటువంటి దృష్టి ఇంత తేడాను తీసుకొస్తోంది. పక్కన ఉండే డాక్టర్లకి ఈ రకమైన వణుకు లేదు, కానీ ఈయనకి మాత్రం వణుకు ఉంది. ఎందుకు వచ్చింది అంటే యాంగ్జైటీ వలన వచ్చింది. ఆ యాంగ్జైటీ ఫలితం మీద ఉండేటువంటి అత్యాసక్తి వలన వచ్చింది. ప్రతి సర్జరీని ఈయన శ్రద్ధగా చేయగలడు, ప్రతి సర్జరీలోనూ ఉండేటువంటి సంక్లిష్టతలన్నిటినీ అధిగమించగలడు. కానీ ఈరోజు ఆ సంక్లిష్టతల కంటే ఎక్కువ ఉండేటువంటి తన మనసులో ఉండే కోరిక అనే సంక్లిష్టతని ఆయన తొలగించుకోలేకపోయాడు. ఇంకా మనం లోతులోకి వెళ్ళి చూస్తే, ప్రతి సర్జరీ ప్రారంభించే ముందు ఆ డాక్టర్ ఈ సర్జరీ సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటాడా? కోరుకోడా? ప్రతి సర్జరీ సక్సెస్ అవ్వాలనే కోరుకుంటాడు. ఈ సర్జరీ కూడా సక్సెస్ అవ్వాలనే కోరుకుంటున్నాడు. మరి ఏమిటి తేడా ఈ రెండిటి మధ్య? ప్రతి సర్జరీ సక్సెస్ అవ్వాలి, డాక్టర్గా ఆయన నిలబడాలన్నా కూడా, లేదా మానవతా దృక్పథంతో చూసుకున్నా సరే, ఆయన సర్జరీ ప్రతిదీ సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వాలన్నా సరే ఆ కోరిక ఉండనే ఉంది. ఈరోజు కోరిక ఉంది. ఈరోజు కొత్తగా ఏమొచ్చింది అంటే, ప్రతిసారి సక్సెస్ అవ్వాలి అనే కోరికని ప్రారంభించుకుని ఆయన తన పనిలో పడిపోయిన తర్వాత మర్చిపోతున్నాడు ఆ కోరికని. పనిలోకి ప్రవేశించిన తర్వాత ఆ కోరిక గుర్తుండటం లేదు. కోరిక గుర్తుండకుండా కేవలం పని మాత్రమే గుర్తుంది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆ కోరికను దాటి పనిలోకి వెళ్ళేటువంటి స్థిరత్వం ఆయనకు కలగటం లేదు. ఎందుకు కలగటం లేదు అంటే, పరమాత్మ చెప్పినటువంటి సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ అనే మాట రాలేదు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే రావటం లేదు. ఆ సమతాభావన ఆ వ్యక్తిలో లేదు. సమతాభావన వచ్చినప్పుడు మాత్రమే ఏ డాక్టర్ అయినా సరే ఆ పేషెంట్కి సర్జరీ చేయగలడు, మరొక వ్యక్తి మరొక కర్తవ్యాన్ని నిర్వహించగలడు. ఈ భావన పరమాత్మ యొక్క మనసులో పరిపూర్ణంగా ఉంది. ఈ సమతాభావన కేవలం లౌకికమైనటువంటి విజయాపజయాలకు కానీ,
లౌకికమైనటువంటి లాభ నష్టాలకు మాత్రమే మనం కారణంగా చూసుకోనక్కర్లేదు. లౌకికమైనటువంటి కర్మలలో మాత్రమే ఇది ప్రవర్తిస్తుంది అని కూడా అనుకోక్కర్లేదు. మహర్షుల యొక్క సాధనా విధానాల్లో కూడా, మహర్షులు తమ తమ సాధనా పద్ధతుల్లో అవలంబించిన విధానాల్లో కూడా ఈ సమతాభావనే ప్రధానం అని మనకు అనేక మహర్షుల యొక్క చరిత్రలు తెలియచేస్తున్నాయి. ఉదాహరణకి అత్రి మహర్షి గారు ఒకరోజు తపస్సు చేసుకుంటూ ఉండగా బ్రహ్మగారు వచ్చి నాయన అని పిలిచాడు. అత్రి మహర్షి గారు బ్రహ్మమానస పుత్రుడు. ఆయన బ్రహ్మగారికి కొడుకు, ఆయన సాక్షాత్తు మానసపుత్రుడు. ఆయన దగ్గరకు వచ్చి నాయన నీవు పెళ్లి చేసుకోవాలి అని చెప్పాడు. పెళ్లి చేసుకోవాలి అనగానే అత్రి మహర్షి గారు ఎందుకు అని అడిగాడు. మన సాధారణ వ్యవహారంలో అయితే ఎందుకు అని అడగకూడదు, ఆయన అడిగాడు. అడిగితే బ్రహ్మగారు సంతానార్థం అని సమాధానం చెప్పారు. అత్రి మహర్షి గారు మళ్ళీ ఎందుకు అని అడిగారు. ఈ ప్రశ్న కూడా అడగకూడదు, కానీ అడిగారు. అడిగితే బ్రహ్మగారు ఈసారి నాకు సహాయం చేయటం కోసం అని చెప్పారు. నాకు సహాయం చేయాలి ఈ సృష్టిలో, అందువల్ల నాకు సహాయార్థం సంతానాన్ని నువ్వు కనాలి, దానికోసం వివాహం చేసుకోవాలి. కర్దమ ప్రజాపతి గారి యొక్క కూతురు అనసూయమాత సిద్ధంగా ఉన్నది, ఆవిడ్ని నువ్వు వివాహం చేసుకోవాలి అని చెప్పారు. ఆయన ఒప్పుకున్నారు. అత్రి మహర్షి గారు ఒప్పుకున్నారు. తండ్రి మాట జవదాటలేదు. వెంటనే ఆయన వివాహం చేసుకున్నారు. బ్రహ్మగారే వివాహం చేసేశారు అక్కడే కూర్చుని. వివాహం అయిపోయిన తర్వాత అత్రి మహర్షి గారు కూర్చుని ఆలోచించారు. మా తండ్రి గారు నన్ను వివాహం చేసుకోమన్నారు. వివాహం చేసుకోవడానికి కారణం సంతానం అని చెప్పారు. మరి ఈ సంతానార్థం నేనేం చెయ్యాలి అంటే, నాకు తెలిసిన ఏకైక సాధనం తపస్సు కదా, తపస్సు చేసేయాలి అని తపస్సులో కూర్చున్నారు. ఆ తపస్సులో కూర్చునేటువంటి ప్రథమ క్షణంలో, ఆ తపస్సుకి ప్రారంభ క్షణంలో ఆయన మనసులో ఉండేటువంటి కోరిక, నా యొక్క తండ్రి గారు సృష్టిక్రియను చేస్తున్నారు, ఆయనకు సహాయపడటం కోసం నాకు సంతానం కావాలి. ఇది ఆయన యొక్క కోరిక. ఈ కోరికతో ఆయన తపస్సు ప్రారంభించారు. అత్రి మహర్షి గారు బ్రహ్మమానస పుత్రుడు, సామాన్యమైనటువంటి సాధకుడు కాదు ఆయన. ఆయన తపస్సు ప్రారంభించిన క్షణంలో ఈ కోరిక ఊడిపోయింది. ఎండుటాకు చెట్టు నుంచి ఎంత సులభంగా ఊడిపోతుందో అంత సులభంగా ఊడిపోయింది. ఆయన ఈ తపస్సును కూడా వేరే ఎవరిని ఉద్దేశించకుండా పరమాత్మని ఉద్దేశించే తపస్సు ప్రారంభించారు. పరమాత్మను ఉద్దేశించి ఏ రకమైన కోరికలు లేకుండా, ఏ రకమైనటువంటి ఫలాపేక్ష లేకుండా తపస్సు చేయటం ప్రారంభించారు. ఎన్నేళ్లు చేశారు, ఏ విధమైనటువంటి విధానాలతో చేశారు అనేది చాలా విస్తృతమైనటువంటి కథ. ఆ విధానాలు, ఆ విశేషాలు అవన్నీ చాలా పెద్ద కథ. ఒకరోజు పరమాత్మే ఈయన యొక్క తపస్సు పరిపాకానికి వచ్చింది అని ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుని ఈయనకి ఫలితాన్ని ఇవ్వాలి. ఏ రకమైన ఫలితాన్ని ఇవ్వాలి అంటే, ఈయనకి మనసులో ఈ క్షణాన్ని కోరిక ఏమీ లేకపోయినా ఈయన ప్రారంభించుకున్న కోరిక ఏంటి, నా యొక్క తండ్రి గారికి సృష్టిలో సహాయం చేయాలి అని. కాబట్టి ఈ సహాయానికి, ఈ సృష్టిలో సహాయానికి నేనేం చెయ్యాలి అని పరమాత్మే ఆలోచించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏ రకమైన ఫలితాన్ని ఇవ్వాలి అంటే, సృష్టికి సహాయం అంటే ఏమిటి అని పరమాత్మ ఆలోచించుకున్నాడు. సృష్టికి సహాయం అంటే ఏంటి, దీని యొక్క పాలన, దీని యొక్క పరిపాలనార్థం నేనే ఈయనకు పుత్రుడిగా వెళ్ళవలసిందే, ఇది తప్ప వేరే దారి లేదు, నేనే పుత్రుడిగా వెళ్ళవలసిందే అని అనుకుని ఆయన పరమాత్మ ఆయనకు అత్రి మహర్షికి ప్రత్యక్షమయ్యి, అయ్యా నీ తపస్సు ఫలించింది, నీకు పుత్రుడిగా నేను జన్మిస్తాను అని మాట ఇచ్చాడు. ఇంకా వేరే ఈయన కోరుకున్నదేం లేదు, ఆయనే మాట ఇచ్చాడు. సరే పుత్రుడిగా జన్మించడం అంటే రమ్మన్నాడు ఆయన. రమ్మంటావేమిటి, వచ్చేయి, పుత్రుడిగా జన్మిస్తానన్నావు కదా, వచ్చేయి అన్నాడు. సరే ఇంక చేసేది లేక ఆయన చిన్న పిల్లవాడుగా వచ్చేశాడు. ఆయన్ని దత్తాత్రేయుడు అని మనం అంటాము, దత్తుడు ఆయనకి పేరు. పరమాత్మ తనంతట తానుగా వచ్చి నేను నీకు పుత్రుడిని నేను ఇచ్చుకున్నాడు, అందువల్ల ఆయనకి దత్తుడు అని పేరు పెట్టారు. పరమాత్మను ఈయన కోరుకోలేదు, నువ్వు పుత్రుడిగా రా అనలేదు. అయ్యా నువ్వు ఏ కోరికతో ప్రారంభం చేశావో ఆ కోరికకి ఇదే ఫలితం, వేరే దారి లేదు, నేను నీకు పుత్రుడిగా రావలసిందే అని పరమాత్మ తనను తాను సమర్పించుకున్నాడు. అటువంటి విశిష్టమైనటువంటి తపస్సు ఆత్రి మహర్షి గారు చేశారు.
ఆ అత్రి మహర్షి గారి యొక్క తపస్సులో విశేషాన్ని కూడా మనం గమనించుకుంటే సమతాభావన పూర్వకంగా ఉండటం, ఏ రకమైన కోరికలకు లొంగకపోవటం, ఏ రకమైన యాంగ్జైటీకి లోను కాకపోవటం. మా నాన్నగారు ఏదో చెప్పారు సంతానార్థమని నేనేదో చేసేయాలి అనే యాంగ్జైటీకి లోను కాకపోవటం, కేవలం ప్రారంభంలో క్షణమాత్రం ఆ సంకల్పాన్ని తండ్రి గారి ఆజ్ఞ మీద కలిగి ఉండటం, తపస్సు ప్రారంభించిన వెంటనే దాన్ని వదులుకుని కేవలం శుద్ధమైనటువంటి సాత్వికమైనటువంటి తపస్సును చేయటం అనేది ఈ కథలో ఉండేటువంటి ముఖ్యాంశాలు. ఆ ముఖ్యాంశాల వలన ఏం దొరుకుతుంది అంటే పరమాత్మ తనంతట తానుగానే వచ్చి పుత్రుడిగా వరించటం అని జరుగుతుంది అని తెలుస్తోంది. ఈ కథలో ఉండేటువంటి సామాన్యతత్వం మనకు సామాన్యంగానే బోధపడుతోంది, కానీ అసామాన్యమైనటువంటి ఉపనిషద్వాక్యం యొక్క వ్యాఖ్యానం ఈ కథ. తస్యైష ఆత్మా వివృణతే తనూం స్వాం యమేవైష వృణతే తేన లభ్య తస్యైష ఆత్మా వివృణతే తనూం స్వాం అని ఒక ఉపనిషద్వాక్యం యొక్క సారాంశం ఈ కథ. పరమాత్మను గనక ఏ విధమైన కోరికలు లేకుండా, ఏ విధమైనటువంటి యాంగ్జైటీ లేకుండా, ఏ విధమైనటువంటి జయాపజయాల మీద అపేక్ష లేకుండా గనక మనం సాధన చేసుకోగలిగితే పరమాత్మ తనంతట తాను వలచి మన దగ్గరకు వస్తాడు. తస్యైష ఆత్మ వివృణతే తనూం స్వాం, ఆ పరమాత్మ వచ్చి తన యొక్క స్వరూపాన్ని ప్రదర్శిస్తాడు అని ఆ ఉపనిషద్వాక్యం చెప్తోంది. ఆ ఉపనిషద్వాక్యం చెప్తున్నటువంటి సారాన్నే ఈ కథ కూడా చెప్తోంది. ఈ కథ చెప్తున్నటువంటి సారాన్నే మనకు ఈ భగవద్గీత వాక్యం కూడా స్పష్టంగా చెప్తోంది. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే. ఇటువంటి సమతాభావనతో గనక సత్కర్మాచరణ చేసినట్లయితే సుకృత దుష్కృతాలన్నిటినీ పోగొట్టుకుని ఏ రకమైనటువంటి కర్మబంధన లేకుండా పరమాత్మను చక్కగా పొందుతాడు, పరమాత్మను చక్కగా తెలుసుకుంటాడు. తస్మాద్ యోగాయ యుజ్యస్వ, అందువలన నీవు అటువంటి యోగం కోసం ప్రయత్నం చెయ్యి. అటువంటి యోగమే కర్మసు కౌశలం. ఈ కర్మబంధనాలు తొలగాలన్నా, ఈ సత్కర్మాచరణలలో ఉత్తమమైనటువంటి మార్గాన్ని సంపాదించుకోవాలన్నా అటువంటి భావనే నీకు కౌశలం, అటువంటి భావనే సామర్థ్యం అనే విషయాన్ని పరమాత్మ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. మనం కూడా ఫలితం మీద అత్యంత అపేక్ష అనే దాన్ని తగ్గించుకుంటూ, ఫలితం మీద నిరంతరం ఆకాంక్ష అనే విషయాన్ని ఎంతో కొంత తగ్గించుకుంటూ, యాంగ్జైటీకి లోను కాకుండా, యాంగ్జైటీ కంటే కూడా భయంకరమైన రోగం ఇంకోటి ఉంది అని కొత్తగా తేల్చారు, అందరికీ తెలిసిందే కదా, రింగ్జైటీ అని. రింగ్జైటీ అంటే నిరంతరం నా ఫోన్ మోగుతోంది అనే యాంగ్జైటీట. రింగ్ అవుతోంది ఫోను, ఎవరైనా చేస్తున్నారేమో, ఏమైనా విషయాలు చెప్తారేమో, అమ్మో కొత్త విషయం ఏమన్నా వచ్చేస్తోందేమో, మెసేజ్ వచ్చిందేమో అని నిరంతరం ఆ రింగ్ మీద ఉండేటువంటి యాంగ్జైటీని రింగ్జైటీ అని కొత్తగా పేరు పెట్టి పిలుస్తున్నారు. మనం యాంగ్జైటీనే తగ్గించుకుందాం, రింగ్జైటీని ఏమాత్రం దగ్గరికి రానివ్వకుండా కాపాడుకుందాం. వచ్చే ఫోన్ ఏదో వస్తుంది, మనం ఒకసారి ఎత్తకపోతే 10 సార్లు ఫోన్ చేసేవాళ్లే మన స్నేహితులందరూ, కాబట్టి దాని గురించి మనం కంగారు పడవలసిన పనేమీ లేదు. అలాగే మనం సత్కర్మాచరణ చేసేటప్పుడు ఏ విధమైన యాంగ్జైటీకి గురి కావాల్సిన అవసరం లేదు. మనం గనక ఫలితం మీద ఆకాంక్షను తగ్గించుకున్నట్లయితే, మనం గనక ఫలితం మీద సమతాభావనను సంపాదించుకున్నట్లయితే ఆ ఫలితం అత్యుత్తమంగా ఉండబోతోంది అని పరమాత్మ మనకు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని మనసులో ఉంచుకుని మనమందరం సమతాభావన పూర్వకంగా, ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా, ఈశ్వరార్పణ బుద్ధ్యా, ఈశ్వరుడి యొక్క ప్రీతి కోసం మనమందరం సత్కర్మాచరణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం చేసేటువంటి సత్సంకల్పాన్ని మనకు దయచేయమని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిద్దాం.